ఇప్పుడు మీరు ఈ గురించి తెలుసుకుంటారు. 100% సెక్యూర్ కాల్స్. ఎక్కడ ఈ అంటే గూగుల్ మీట్లో ఎక్కువ మీటింగ్ అటెండ్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, ఈ ఎన్క్రిప్షన్ గురించి మీరు ఇప్పుడు తెలుసుకుంటారు. అయితే బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సేఫ్టీ అండ్ వేరే కంపెనీ వాళ్ళు మన మాటలు వింటారేమో, మన మాటలు బయటకి లీక్ అయితే ఈ భయం ఏం అక్కర్లేదు. సేఫ్ అండ్ సెక్యూర్, చాలా అడ్వాన్స్ కూడా. అయితే ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఉంటే సరే, లేకపోతే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇలా ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. గూగుల్ మీట్ ఓపెన్ చేశాక పైన లెఫ్ట్ సైడ్ డాష్బోర్డ్ ఉంది. డాష్బోర్డ్ ఇలా ఓపెన్ చేసి తర్వాత ఇక్కడ నుంచి దాని మీద క్లిక్ చేస్తే ఇంకో పేజ్లోకి వెళ్ళిపోతాము. ఇందులో ఏది మనకు కావాల్సింది ప్రైవసీ అండ్ మీట్. ప్రైవసీ ఇన్ మీట్లో మీకు ఇలా కనబడుతుంది. కాల్స్ అండ్ మీటింగ్ అండ్ ఎఫెక్ట్స్. కాల్స్ అండ్ మీటింగ్లో క్లిక్ చేసేస్తే కనుక మీకు ఇలా డిస్క్రిప్షన్ వస్తుంది, చదువుకోండి. లెర్న్ అబౌట్ కాల్ అండ్ మీటింగ్ ఎన్క్రిప్షన్ ఇన్ గూగుల్ మీట్. తర్వాత క్లౌడ్ ఎన్క్రిప్షన్, అడిషనల్ ఎన్క్రిప్షన్ ఫర్ మీట్ కాల్స్, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. ఈ అంటే ఇదే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. ఈ బెనిఫిట్స్ ఏంటి, దీని లాభాలు ఇవన్నీ తెలుస్తాయి. యువర్ ఫేషియల్ డేటా స్టేస్ ప్రైవేట్ విత్ వీడియో కాలింగ్ ఎఫెక్ట్స్ అండ్ పోర్ట్రేట్ మోడ్. ఎస్. అయితే ఇందులో ప్రధానంగా సెట్టింగ్ గురించి మాట్లాడదాం. గూగుల్ మీట్ని సెట్ చేసుకోవాలి. ఎలా? ఫస్ట్ స్టెప్ సెట్టింగ్ ఓపెన్ చేసి ఇందులో మరి 4 ఆప్షన్స్ ఉన్నాయి. మనకు కావాల్సింది జనరల్ సెట్టింగ్ క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా ఆప్షన్స్ కనబడతాయి. మరి ఇందులో ఏది? ఇక్కడ యూజ్ అడిషనల్ ఎన్క్రిప్షన్ అంటే ఇప్పుడు ఉన్నది సరిపోకపోతే ఇంకా అదనంగా ఎక్స్ట్రా లేయర్ అన్నట్టు, అదనపు భద్రత కొరకు ఇది మీకు ఉపయోగపడుతుంది. స్ట్రాంగ్ సెక్యూరిటీ కొరకు అందరూ సెట్ చేసుకోవాలి. అయితే ఇది డిజేబుల్ అయి ఉంది, ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. కానీ దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది అడిషనల్ ఎన్క్రిప్షన్. కానీ దీని కింద ఒకటి లెర్న్ అని ఉంది. లెర్న్ మోర్ అబౌట్ ఎన్క్రిప్షన్ అండర్లైన్ చేసింది కదా, దాని మీద క్లిక్ చేస్తే అసలు ఏంది అక్కడ తెలుసుకుంటే, లెర్న్ అబౌట్ కాల్స్ అండ్ మీటింగ్ ఎన్క్రిప్షన్ ఇన్ గూగుల్ మీట్. సో మరి గూగుల్ మీట్ అప్లికేషన్ లేని వాళ్ళు జీమెయిల్లో, కానీ అక్కడ జీమెయిల్లో మీకు ఈ ఫీచర్స్ కనబడవు. అదే కదా, ఒక మీటింగ్ని గూగుల్ మీట్ అప్లికేషన్ లేకుండా హాజరు చేసిన దానికి గూగుల్ మీట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి దాంట్లో అటెండ్ చేసిన దానికి గల వ్యత్యాసం. ఈ ఫీచర్స్ ఇప్పుడు ఇక్కడ కనబడతాయి. చాలామంది అడుగుతారు, గూగుల్ మీట్ అప్లికేషన్ లేకుండా పని అయిపోతుంది కదా, మీటింగ్ అటెండ్ చేస్తున్నాం కదా. కానీ ఇందులో ఇవన్నీ లాస్ అవుతారు, అది వ్యత్యాసం. క్లౌడ్ ఎన్క్రిప్షన్ అండ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, అడిషనల్ ఎన్క్రిప్షన్ ఫర్ మీట్ కాల్స్. అంటే అన్నోన్ పర్సన్స్ లోపలికి దూరే అవకాశం ఉండదు, ఉన్న వాళ్ళని అక్కడ బ్రేక్ అయిపోతారు. సెక్యూరిటీ ఫీచర్స్ మీకు బాగా స్ట్రాంగ్గా ఉంటాయి. అయితే అడిషనల్ ఎన్క్రిప్షన్ పైన మీరు క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది. నెక్స్ట్ దీన్ని ఫైనల్ చేయాలి. గాట్ ఇట్. ఇది యూజ్ అడిషనల్ ఎన్క్రిప్షన్. ఫస్ట్ బోల్డ్గా ఉంది, ఎంటీగా ఉంది, ఇప్పుడు ఫుల్ అయిపోయింది. ఇంతకుముందు డీయాక్టివేట్ ఉంది, ఇప్పుడు యాక్టివేట్ అయిపోయింది. సో ఎవరైనా నెగిటివ్ ఆలోచిస్తారో వాళ్ళు సరిదిద్దడానికి, వాళ్ళ ఆలోచనను సరిదిద్దడానికి ఇది ఉపయోగపడుతుంది. భయం కొద్ది మీటింగ్ అటెండ్ చేసే వాళ్ళకి ఇక భయం అక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది సెక్యూర్. ఇంకా అడిషనల్ సెక్యూర్, అదనపు భద్రత. యూజ్ అడిషనల్ ఎన్క్రిప్షన్ ఇక్కడ స్పష్టంగా ఇచ్చాడు. ఆల్ కాల్స్ మేడ్ ఫ్రమ్ దిస్ డివైస్ యూజ్
ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. ఇది యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఇది బెనిఫిట్. నేను కొన్నాళ్ళు గూగుల్ మీట్ అప్లికేషన్ లేకుండా కేవలం జీమెయిల్ అప్లికేషన్తోనే, ఆ యాప్తోనే అటెండ్ చేశాను. కానీ కొన్ని లాస్ అవుతున్నానని ఇప్పుడు తెలుసుకున్నాను. కాబట్టి నేను దీన్ని యాక్టివేట్ చేసుకున్నాను. మరి మీరు చేసుకున్నారా లేదా? చేసుకోకపోతే ఈ వీడియోను ముందు పెట్టేసుకుని స్టెప్ బై స్టెప్ పెన్ను పేపర్ డైరీలో రాసేసుకొని మొదలు పెట్టండి. 100% సెక్యూర్ కాల్స్. ఇది న్యూ అప్డేట్. ఎనేబుల్ E2E ఎన్క్రిప్షన్ గూగుల్ మీట్లో ఉంది. అయితే మామూలు మీటింగ్ల కంటే గూగుల్ మీట్లో కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్. పైగా మీటింగ్ కంట్రోల్స్ మన కంట్రోల్లో ఉంటాయి, హోస్ట్ కంట్రోల్లో ఉంటాయి. అదే వేరే వాట్సాప్ కాల్, మిగతా కాల్స్లో ఆ సౌకర్యం లేదు. ఇది కూడా వాట్సాప్ కాల్ లాంటిదే గూగుల్ మీట్లో. కనుక మీరు తెలుసుకొని ఇంకో 10 మందికి చెప్పండి. ఇది చాలామందికి మీటింగ్ అటెండ్ చేసే వాళ్ళకి అవసరం. అప్పుడప్పుడు అడపాదడప అటెండ్ చేసే వాళ్ళు కూడా అవసరం. ఇప్పటివరకు నేను ఏ మీటింగ్ అటెండ్ చేయలేదు అనుకుంటే వాళ్ళకు కూడా అవసరమే. ఇన్ ఫ్యూచర్ వాళ్ళు కూడా అటెండ్ చేస్తారు. కనుక చేసి పెట్టుకోవడంలో తప్పు లేదు. నెక్స్ట్ మీటింగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్. థ్యాంక్ యూ.